హాయ్ అండి. ఎవరినైతే అసహించుకుంటారో వాళ్ళే తన వాళ్ళు, తన పేగు బంధము అని తెలిస్తే ఎలా ఉంటుంది? మరి కథలో సరికొత్త మలుపైతే తిరిగిపోతుంది. మరి ఇదే రాబోయే కథలో తిరగబోయే మలుపు. ప్రభావతికి ఊహించని షాకే ఎదురవ్వబోతుంది. అసలు ఇంత పెద్ద మలుపు ఎలా తిరిగింది? ఎలా శోభా సురేంద్ర నిజం తెలుసుకున్నారు అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రభావతి అయితే మాత్రం ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళడం లేదని, రోహిణి పంపించడం లేదని రోహిణిపై విరుచుకు పడుతూ ఉంటుంది. కానీ ఇక 2 రోజులు భరించాము, వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంకెందుకు అత్తయ్య, దేని గురించి గొడవ జరగడం కూడా అనవసరమని చెప్పి నచ్చ చెప్తుంది. అలాగే ఇక చింటూ తన తల్లి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చింటూకి కళ్ళకి కట్లు విప్పిన తర్వాత ఇంక నిజమైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బయటపడదు. ఇక బాలు అయితే ఏమైందిరా, 2 రోజుల నుంచి సరిగ్గా రావడం లేదు అని చెప్పి కార్ దగ్గరకు వచ్చేసరికి తన స్నేహితుడు అడుగుతూ ఉండగానే ఇక చింటూ గురించి చెప్పుకు వస్తాడు. ఇక ఇక్కడ చూస్తే మీనాని వంట చేయమని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే చేస్తున్నాను కదా అత్తయ్య, ఇందులో ప్రత్యేకించి చెప్పవలసిన పనేముంది, నేను వంట చేస్తాను కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, ఏమో ఏ సాకు చెప్పి వంట మానేస్తావో అని చెప్పేసి చెప్తున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య ఇంకా వంట అవ్వలేదా అని చెప్పేసి రోహిణి అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఇదిగో ఈవిడ గారు ఇంకా చేస్తున్నాను అని మాత్రమే చెప్తుంది, ఎప్పటికి చేసి పెడుతుందో ఏంటో. అసలు కొంచెమైనా బుద్ధుందా ప్రభావతి, నీకు చెప్పి చెప్పి నాకు విసుగొచ్చేస్తుంది తప్ప నీలో మాత్రం మార్పు అనేది రావడం లేదు. ఏమైందండి, నేనేం చేశాను, మీనాని వంట చేయమన్నాను, మీనా వంట చేస్తున్నానని చెప్తూనే ఉంది ఒక పక్క నుంచి, అయినా కూడా మీనాని సాధిస్తూనే ఉన్నావు. అయినా రోహిణి ఆడపిల్ల కాదా, వంట చెయ్యకూడదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడున్న సత్యమైతే సభాష్ నాన్న, చాలాసార్లు అడిగావు కానీ వీళ్ళకి కాదు, అసలు ఈ మీనాకి బుద్ధొస్తే తప్ప వీళ్ళలో మార్పు రాదు, వంట చెయ్యలేను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేయాలి. మీనా నువ్వు మారు మీనా, అప్పుడైనా ఇంట్లో మార్పు వస్తుందేమో, గొడ్డు చాకరీ చేసినంత కాలం నీకు విలువ రాదు. చూడు డబ్బుడమ్మ పార్లరమ్మ ఇద్దరూ కూడా వంట చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. డబ్బు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నువ్వు గట్టిగా నిలబడితే మా అమ్మ వెనకాల ఏమైనా డబ్బు ఉందా, చూడు నోటితోనే సాధించేస్తుంది, అలాగే నువ్వు కూడా అలాగే ఉండాలి. అవునరా నిజమే నువ్వు చెప్పిన మాట కూడా, దీనిలో మార్పు రావాలంటే మొదట మీనానే మారాలి. మీనా గట్టిగా ఉంటేనే దీనిలో మార్పు వస్తుంది. దీనికి చెప్పి చెప్పి మన నోరులు అరిగిపోతున్నాయి తప్ప దీని నోటికి మాత్రం హద్దు అదుపు ఉండడం లేదని సత్యం అసహించుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వీళ్ళందరూ కలిసి మీనా విషయం నా నోరు నొక్కేసి మీనాని నా నెత్తి మీద కూర్చోబెట్టాలని చూస్తున్నారు. ఈ ప్రభావతి బ్రతికొండగా మీనాని ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరూ కూడా దాని తలరాతని మార్చలేరు. మీనా ఎప్పుడు నా కింద ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఇక బాలు ప్రభావతి దగ్గరికి మరోసారి వస్తాడు. ఇక అలా వచ్చేసరికి మనోజ్ కూడా ఆకలి ఆకలి అంటూ తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు నన్ను తినరా, ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి అంటూ ఉంటావు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా వంట సమస్య జరుగుతూనే ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే శోభ ఏవండి ఏవండి అంటూ గబగబా సురేంద్ర దగ్గరికి వస్తుంది. ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు, తప్పు చేశామండి, మీనా బాలు విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం. ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళ విషయంలో మనం ఎలా తప్పు చేశాం, అసలు మీనా ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎవరు మీనా? మీనా మన కన్న బిడ్డ. ఇప్పుడే నేను ఆసుపత్రికి నా ఫ్రెండ్ని చూడ్డానికి వెళ్ళాను. అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, అక్కడ నర్సులా పని చేస్తుంది. ఆవిడ నన్ను పిలిచి మరీ అడిగింది, మీ పెద్ద బిడ్డ ఎక్కడుందమ్మా, ఇప్పటికైనా నీ దగ్గరికి చేరిందా అని అడిగింది. అలా అడిగి ఆవిడ మీనా విషయంలో జరిగింది మొత్తం చెప్పింది. ఇక మా అమ్మ చేసిన పని వల్ల మీనా నాకు దూరం అయిపోయింది, మీనాని వాళ్ళమ్మ పెంచుకుంది అని చెప్పేసరికి షాక్ అయిపోయి ఉండిపోతాడు సురేంద్ర. సరే పదండి వెళదాం, మీనా ఎవరో ఆ ఇంట్లో తెలిసేలా చెయ్యాలి, మీనాని ఎన్నో కష్టాలు పెడుతున్నా ఆ ప్రభావతికి బుద్ధొచ్చేలా చెయ్యాలని చెప్పేసి అక్కడి నుంచి గబగబా బయలుదేరుతారు శోభా సురేంద్ర ఇద్దరూ కూడా. ఇక్కడ చూస్తే మీనా విషయంలో ప్రతిదానికి విరుచుకు పడుతున్నా
ప్రభావతికి శృతి కూడా ఎదురు తిరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాలంటే మీనా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. ప్రతి విషయంలో మీనాని అడ్డు పెట్టుకుని మీనానే మాటలంటూ ఉంటారు. రోహిణి కూడా వంట చెయ్యొచ్చు కదా, నాకంటే వంట రాదు, రోహిణికి వచ్చు కదా, వచ్చి కూడా ఎందుకు తప్పించుకుంటుంది రోహిణి? ఏంటి శృతి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ డబ్బున్న వాళ్ళ చేత వంట చేయించదు, ఎప్పుడు అమాయకుల్ని మాత్రమే రుద్దుతూ ఉంటుంది. మా అమ్మకి ఇక అదిగో మా వదిన మా అన్నయ్య తప్ప మిగిలిన వాళ్ళు మనుషుల్లాగే కనిపించరు. నిజమే, చూస్తూనే ఉన్నాం కదా. డబ్బు కూడా కాదు, వాళ్ళలా ఉండాలి, మాయలు మర్మాలు చేసుకుంటూ. అప్పుడైతేనే ఇక మీ అమ్మగారికి నచ్చుతారనుకుంటా. ఏంటి శృతి? అవును, మీరైతే పార్లర్ అమ్మేసి నువ్వు దాచిపెట్టావు, లక్షలు మింగేసి ఆయన దాచిపెట్టాడు. ఇదంతా వాళ్లకు నచ్చుతుంది తప్ప నిజాయితీగా ఉండే బాలు, మీనా, రవి వీళ్ళెవ్వరూ కూడా అత్తయ్యకి నచ్చరు. అవునమ్మా, నిజమే. ఎప్పుడూ మీ అత్తయ్య మీనాని బాలుని ఏదో ఒకటి అంటూనే వచ్చింది అని చెప్పంటూ శోభా సురేంద్ర అక్కడికి వస్తారు. ఒక్కసారే బాలు కోపంగా చూస్తూ నిలబడిపోతాడు. ఏంటి వీళ్ళొచ్చారేంటి? పైగా శృతితో మాట కలుపుతున్నారు. శృతి అన్న మాటలకి ఇక వాళ్ళు మీనా బాలుని మెచ్చుకుంటున్నారేంటి? ఒరే, నువ్వు కాస్త కంట్రోల్గా ఉండరా, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుస్తుంది, నోరు జారకు. ఇంటికి వచ్చిన వాళ్లను ఎప్పుడూ కూడా నోరు జారి మాట అనకూడదు, నా మాటని నిలబెట్టు అని చెప్పనేసరికి తండ్రి మాట కోసం కాసేపు మౌనంగా ఉండిపోతాడు బాలు. అయితే ఏంటి వదిన గారు, ఏంటి అన్నయ్య గారు ఇలా వచ్చారు? రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, మేము చాలా పెద్ద తప్పు చేశాము, కానీ అది మాకు తెలియకుండా జరిగిపోయింది. ముందుగా బాలుకి క్షమాపణ చెప్పాలి. మీనా బాలుని క్షమించమని అడగాలి. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నారు? బాలు మీనాని క్షమించమని అడగడమేంటి అని చెప్పి అంటూ ఉండగానే మీలో ఈ మార్పేంటి? మళ్ళీ ఏం చేయాలని వచ్చారు ఇక్కడికి? మళ్ళీ మమ్మల్ని కుటుంబానికి దూరం చేయడానికి వచ్చారని శృతి అడుగుతూ ఉంటుంది. ఈలోగా మీనా అలాగే సత్యం కూడా అలా నిలబడిపోతారు. ప్రభావతి, ఏంటి వదిన కొత్తగా మీనాకి క్షమాపణ చెప్పడమేంటి? అయినా మీనాకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏముంది? మీ స్థాయి ఏంటి, మీనా స్థాయి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండగానే అవును నిజమే, మీనా స్థాయి మా స్థాయి వేరు వేరని ఇంతకాలం కళ్ళు మూసుకుపోయి మీనా విషయంలో తప్పు చేశాము. కానీ మీనా మా కన్నబిడ్డ అని తెలుసుకున్నాము. మేము కన్నబిడ్డ మీనా మాకు పసి వయసులో దూరమైంది. ఈ విషయం శృతికి కూడా చెప్పలేదు. ఇక మీనా దూరమైందని తెలిస్తే తనని కూడా అలానే వదిలేస్తామని అనుకుంటుందని. కానీ మొదటగా ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని మా అమ్మ అయితే నాకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి బస్టాండ్లో వదిలేసింది. ఇక ఆ బిడ్డనే పెంచుకున్నారు మీనా అమ్మా నాన్నలు. ఆ విషయం ఇన్నాళ్ళు తర్వాత తెలవడం ఏంటి మమ్మీ? అసలు నాకేమీ అర్థం కావడం లేదు మీరు చెప్పేది. క్షమించమ్మా, ఇంతకాలం నీకు నిజం చెప్పలేదు. ఆ బిడ్డ చనిపోయింది అనుకున్నాను, కానీ అమ్మమ్మ అలా చేసిందని తెలియలేదు. ఆసుపత్రికి వెళితే వాళ్ళు అక్కడ ఒక పెద్ద ఆవిడ, అప్పుడు నర్సుగా పనిచేసిన ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి మీనా గురించి జరిగింది మొత్తం చెప్పింది. అలాగే వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిన విషయం కూడా చెప్పడంతో అప్పుడే మీనా మా కన్న బిడ్డ అని తెలుసుకున్నాం. అప్పుడే ఇంతకాలం మీనా విషయంలో బాలు విషయంలో మేము చేసిన తప్పులకి రియలైజ్ అయ్యి మీనా బాలుని మేమెంతగా అవమానించామో తెలుసుకున్నాం. అసలు ఇంటి పెద్ద వారసురాలు మీనా అని, మా పెద్ద బిడ్డ మీనా అని తెలుసుకున్న తర్వాత అసలు మీనా ముందుకి ఎలా రావాలో కూడా అర్థం కాలేదు. మీనా ముందు తలెత్తుకుని నిలబడే అర్హత కూడా మాకు లేదు. బాలు విషయంలో చాలా పెద్ద తప్పులు చేశాము అంటూ మమ్మల్ని క్షమించు బాలు, నువ్వు మా ఇంటి పెద్దల్లుడివి అని చెప్పనేసరికి దెబ్బకి షాక్ అయిపోయి నోరు తెర్రేసి ఉండిపోతుంది. ఇక ప్రభావతికి ఊహించని షాకే ఎదురైపోతుంది. ఇంతకాలం తాను బాధ పెట్టింది, డబ్బు లేదని ఏడిపించింది ఒక డబ్బున్న అమ్మాయినా అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది. ఎంత పెద్ద తప్పు చేశారు మమ్మీ. ఇంతకాలం మీనా ఈ ఇంట్లో ఎన్నో బాధలు పడింది. మీనా నా అక్కని తెలుసుంటే ఆంటీకి ఎప్పుడో నేను బుద్ధి చెప్పేదాన్ని అని చెప్పేసి అంటూ ఉండగానే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అసలు ఇదేంటి వదిన, దీన్ని నేను ఒప్పుకోను. అదేంటి నువ్వు ఒప్పుకోకపోవడమేంటి? మీనా వాళ్ళ కన్న బిడ్డ అని వాళ్లే చెప్తున్నారు కదా, అలాంటప్పుడు ఇందులో నువ్వు ఒప్పుకోకపోవడానికి ఏముంది? వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా నీకు?
మీనాకి కూడా తెలియకపోవచ్చు, శృతికే తెలియదని చెప్తున్నారు కదా. ఇక మీనాని పెంచుకున్న పార్వతమ్మ ఎప్పుడూ కూడా తనని పరాయి బిడ్డలా చూడలేదని అర్థమవుతుంది కదా. ఇంకా నువ్వు నోరు మూసుకుని ఉండమని చెప్పనేసరికి, బాలు క్షమించు బాలు, ఇది కథ కాదు, నిజం, నిజంగా నిజం. నువ్వు మా పెద్దల్లుడివి, మీనా మా పెద్ద కూతురు. ఇక నుంచి శృతి రవి ఎంతో, మీరు అంతే. ఇక మీరిద్దరూ మా ఇంటి అల్లుళ్ళు అని చెప్పి సురేంద్ర బాలుకి క్షమాపణ చెప్తాడు. అసలు ఇక ఇలా మలుపు తిరగడం అనేది ప్రభావతికి, రోహిణికి, అలాగే మనోజ్కి కూడా పెద్ద షాక్ ఎదురైపోతుంది. మనోజ్ అయితే వీడికి ఇంత అదృష్టమా అని చెప్పేసి, వీడికి ఇంత అదృష్టం ఉంటే ఇక నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి మనోజ్ షాక్ అయిపోయి ఉండిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి.